ఫ్లిప్కార్ట్కు చెందిన ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ మింత్రాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కొరడా జులిపించింది. ఎఫ్డీఐ నిబంధనలు ఉల్లంఘించి 1,654 కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఫిమా కింద కేసు నమోదు చేసింది. మింత్రాతో పాటు అనుబంధ సంస్థలు డైరెక్టర్లపై అభియోగాలు మోపింది. హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ ముసుగులో మింత్రా, దాని అనుబంధ సంస్థ మల్టీ బ్రాండ్ రిటైల్ ట్రేడ్ చేస్తున్నాయని, ఇది ఎఫ్డీఐ నిబంధనలకు విరుద్ధమని ఈడీ పేర్కొంది. హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంలో ఉన్నామని చెప్పి మింత్రా డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ విదేశీ పెట్టుబడిదారుల నుంచి 1,654 కోట్ల నగదు సేకరించింది. తర్వాత తమ ఉత్పత్తులను వెక్టర్ ఈ-కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు విక్రయించగా ఆ సంస్థ వాటిని రిటైల్ కస్టమర్లకు అమ్మింది. హోల్సేల్ క్యాష్ అండ్ క్యారీ విధానంలో వినియోగదారులకు నేరుగా ఉత్పత్తులను అమ్మకూడదు. అయితే వెక్టర్ ఈ-కామర్స్ సంస్థ పేరుతో మింత్రా తమ ఉత్పత్తులను నేరుగా రిటైల్ కస్టమర్లకు చేరేలా చేసింది. ఒకే గ్రూపునకు చెందిన సంస్థ ఇలా పూర్తి విక్రయాలు జరపడం ఫిమా నిబంధనలు ఉల్లంఘించడం కిందకు వస్తుందని గుర్తించిన ఈడీ కేసు నమోదు చేసింది.